నమస్కారం, నేను గీతాంజలి. సాధారణంగా మనుషులకు వచ్చే సమస్యల్లో ఫైనాన్షియల్ విషయాలు కావచ్చు, అంటే ఆర్థిక ఇబ్బందులు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, రిలేషన్ కి సంబంధించి కానీ, ఇవన్నీ కూడా పంచభూతాలతో అధిగమించవచ్చు అని చెబుతున్నారు అనంత సాయి కృష్ణ స్పిరిచువల్ గురువు. నేను ప్రియదర్శన్, మనతో పాటు ఉన్నారు అనంత శక్తి ఫౌండర్, లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్, విజువలైజేషన్ ఎక్స్పర్ట్ అండ్ స్పిరిచువల్ గురు అనంత సాయి కృష్ణ గారు. నిజంగానే డబ్బు రావాలి, మనం సెటిల్ అవ్వాలి, అది కూడా ఒక మంచి కారణంగా ఉండాలంటే ఏం చేయాలి? ఒక సంవత్సరం తర్వాత నేను ఇలా ఉండాలి అండ్ దాంతో పాటు ఇలా సాధించాలి అని చెప్పేసి కొన్ని గోల్స్ అనేది కూడా పెట్టుకొని మేము ముందుకెళ్తూ ఉంటాం. ప్రతి ఒక్కరు గోల్ పెట్టుకుంటారు, దాన్ని రీచ్ అయ్యే క్రమంలో కొన్ని రోజులు ఫుల్ హార్డ్ వర్క్ చేస్తారు, కానీ మధ్యలో కొన్ని డేస్ అయ్యాక కొంచెం డిస్ట్రాక్ట్ అవ్వడం చూస్తూ ఉంటాం. గోల్స్ గురించి ఎలా రియాక్ట్ అవ్వాలని చెప్పారు. కాకపోతే కొన్ని మన సిచ్యువేషన్ కి తగ్గట్టు కొన్ని అవమానాలు అనేది కూడా ఉంటాయి అండ్ దాంతో పాటు కూడా ఏది రియాక్ట్ అవ్వాలో ఏది రియాక్ట్ అవ్వకూడదు అలాంటి సిచ్యువేషన్స్ లో ఉన్నప్పుడు ఒక క్లారిటీ అని అంటే సింపుల్ టిప్ అంటే మీరు ఏం చెప్తారు? బ్రహ్మముహూర్తం అంటారు, బ్రహ్మముహూర్తంలోనే ఈ పని చేస్తే బాగుంటుంది, ఈ టైంలో లేవాలంటారు. ఈ రోజుల్లో అది ఎవరు చేయట్లేదు కదా సార్. బేసిక్ గా మన బాడీ సిగ్నల్ ఇస్తుంటది మన బ్రెయిన్ కి అని చెప్పేసి కొంతమంది మేధావులు అంటుంటారు. అది ఎంతవరకు నిజం? అండ్ ఇంకోటి వచ్చేసేసి మరి స్పెసిఫిక్ గా చెప్పాలంటే స్పిరిచువల్ గా ఉన్న వ్యక్తులకు ఈ రోగాలు అనేది కానీ ఈ కైండ్ ఆఫ్ డిసీజెస్ కొన్ని అటాక్ కావడం కొంతవరకు ఇంపాసిబుల్ అని చెప్పేసి అంటారు. మరి పంచభూతాల గురించి ఈ జనరేషన్ వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయాల గురించి చెప్తారా? ఎందుకంటే ఇంపార్టెన్స్ గురించి చాలా మందికి తెలియదు కదా. నాతో పాటు స్టూడియోలో ఉన్నారు స్పిరిచువల్ గురు అనంత సాయి కృష్ణ గారు. మాట్లాడుకున్న మనిషికి 3 సమస్యలు ఉంటాయి: మనీ, రిలేషన్, హెల్త్. ఈ 3 ప్రాబ్లమ్స్ ఒకేసారి ఒకే వ్యక్తి పైన పడినప్పుడు ఏమవుతుందంటే మెంటల్గా డిస్టర్బ్ అవుతాడు. ఆ మెంటల్గా డిస్టర్బ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఏం చేయలేదో తెలియదు. డబ్బు సంపాదించాలనుకునే వ్యక్తులు ఏం చేయాలంటే ఫస్ట్ వాళ్ళ యొక్క పాస్ట్ లైఫ్ గుర్తు చేసుకోవాలండి. ప్రతిరోజు గుర్తు చేసుకోవాలి, ఈ పాస్ట్ లైఫ్ నాకు ఈ విధంగా ఉంది అంటే దీనికి కారణం నేనే, దీన్ని తర్వాత టర్న్ చేసుకోవాలన్నా కూడా నేనే, కాబట్టి ఇది నా చేతిలోనే ఉంది, నా జీవితానికి కర్త కర్మ క్రియ మొత్తం నేనే, కాబట్టి ఎలాగైనా డబ్బు సంపాదించి తీరాలని ఒక బలమైన డిసిషన్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే నువ్వు పదే దాని గురించి ఆలోచన చేసుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతుంటే అది సబ్ కాన్షియస్ లో స్టోర్ అవుతుంది. ఒకసారి సబ్ కాన్షియస్ లో స్టోర్ అయింది అనుకోండి, అది ఏం చేస్తుంటే యూనివర్స్ అనేది దాన్ని రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. ఒకసారి యూనివర్స్ అనేది రిసీవ్ చేసుకోవడం స్టార్ట్ చేసింది అనుకోండి, మనం మిరాకిల్స్ క్రియేట్ చేయొచ్చు డబ్బు పట్ల.